పవిత్ర కార్తీక మాసం శుక్లపక్షంలో దశమి నుండి పౌర్ణమి వరకు 5 రోజులు పద్మపురాణం, స్కాంద పురాణం, భాగవతం వంటి పురాణాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. ఇవి వ్రతాలు, దానాలు, పూజలతో మోక్షాన్ని ప్రసాదిస్తాయి. శుద్ధ దశమిని అక్షయ దశమి లేదా దమనక దశమి అని పిలుస్తారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్న రోజు. దమనక ఆకులతో పూజ చేసి దానం ఇస్తే అక్షయ ఫలితాలు లభిస్తాయని స్త్రీలు రుక్మిణీ కథతో వ్రతం ఆచరిస్తారు. శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి అని పిలుస్తారు. విష్ణువు చాతుర్మాస్యం తర్వాత నిద్ర మేల్కొన్న రోజు. ఈ రోజు తులసి విష్ణువుల వివాహం జరిపించి ఉపవాసం, జాగరణ చేస్తారు. శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. తులసి దామోదర పూజ మరియు కళ్యాణాన్ని జరుపుతారు. పురాణాల్లో క్షీర సముద్రం నుండి తులసి ఉద్భవించిన రోజు కావటం వలన విష్ణువుకు తులసి అర్చన చేసి తులసిని దానం ఇవ్వడం, భాగీరథుడు గంగను తెచ్చిన కథతో ఇది ముడిపడి ఉండడం వల్ల నదీ స్నానం పవిత్రతనిస్తుంది. శుద్ధ త్రయోదశిని రాధా దమనక త్రయోదశిగా పిలుస్తారు. భాగవత పురాణంలో శ్రీకృష్ణుడు రాధను దమనక ఆకులతో పూజించిన రోజు. ప్రేమ మరియు భక్తికి సంకేతంగా భక్తులు ఈ వ్రతాన్ని చేస్తారు. శుద్ధ పౌర్ణమిని కార్తీక పౌర్ణమి లేదా త్రిపుర పౌర్ణమి అని పిలుస్తారు. స్కాంద పురాణంలో శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించిన రోజు. విష్ణు ఆరాధనతో పాటు దీపదానం, నదీ స్నానం చేస్తే మోక్షం లభిస్తుంది. గురునానక్ జయంతి కథ కూడా ఇందులో ప్రస్తావించబడుతుంది. 5 రోజులు ఏదైనా భక్తితో ఆచరిస్తే సకల సిద్ధులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.